హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు మీకోసం పాలకూర, సిమ్లా మిర్చి, అలాగే బంగాళదుంప ఈ 3 కాంబినేషన్తో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా వెరైటీగా ఉంటుందండి. 2 వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనం ఆయిల్ వేసుకోవాలి. మాకంటే కర్రీస్ పాయింట్ కాబట్టి మేము కొంచెం ఎక్కువే చూపిస్తుంటాము. ఈ 3 కాంబినేషన్తో ఎలా చేసుకోవాలో మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది కర్రీ. ముందుగా మనం ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు. గ్రేవీ ఎక్కువ కావాలంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవి కొంచెం మగ్గాక మనం కల్లుప్పు వేస్తే త్వరగా ఏ కూరగాయలైనా త్వరగా మగ్గిపోతాయి. పసుపు, కల్లుప్పు వేసి కొంచెం సేపు మూత పెట్టాక మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప వేసుకోవాలి. ఫస్ట్ బంగాళదుంప వేసుకున్నాక సిమ్లా మిర్చి వేసుకోవాలి. ఏ కర్రీలోనైనా ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కర్రీ చేసేటప్పుడు ముందుగా మనం అల్లం పేస్ట్ వేసుకోకూడదు. వేసుకుంటే అందుట్లో బంగాళదుంప కర్రీకి మరీ అడుగు అంటుకునే అవకాశం ఉంటుంది. ఇది గరం మసాలా అంటే కొబ్బరి, ధనియాలు, చిన్నులపైని పేస్ట్ చేసుకోవాలి. ఎండు కొబ్బరైనా పచ్చి కొబ్బరైనా ఏది వేసుకున్నా పర్లేదు. ఎండు కొబ్బరి వేసుకున్నాను నేను. అలాగే కారం, ఇప్పుడు కారం వేసుకుందాం. ఇవి కొంచెం మగ్గాక కారం వేసేసుకోవాలి. చూసారా, అన్నీ వేసుకున్నాక పాలకూర వేసుకోవాలి. నెక్స్ట్ బాగా వాష్ చేసుకోవాలండి పాలకూర. ఆకుకూరలు ఏమైనా సరే బాగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే పురుగులు ఉంటాయి అందులో. ఇప్పుడు వేసుకోవాలి మనం అల్లం పేస్ట్. చూసారా ఎంత బాగుందో కర్రీ, పాలకూర బంగాళదుంప కర్రీ. లాస్ట్లో మీకు చూపించాను కదా గరం మసాలా, కొబ్బరి మసాలా, అది వేసేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర. రెడీ. ఈ 3 కాంబినేషన్ తోటి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. బంగాళదుంప, సిమ్లా మిర్చి, పాలకూర కర్రీ. నచ్చినట్లయితే ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.